హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 6 సీరియల్‌కి సంబంధించిన వీడియో అయితే ఇది. 6 సీరియల్స్ అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌లో మంచి ట్విస్ట్‌లయితే మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఈ వీక్ నేను పెద్ద బిగ్ ఛాలెంజ్ వీక్ అనేసి అంటాను. అంటే విలన్‌కి అలాగే హీరోకి, హీరోయిన్‌కి మధ్య ఒక ఛాలెంజ్ ఎపిసోడ్స్ అయితే మనం చూడబోతున్నాం అనేసి నాకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అందుకోసం అనేసి ఈ విధంగా స్పెషల్ ఎపిసోడ్‌గా అయితే మీ ముందరకైతే తీసుకొస్తున్నాను. వీడియోనైతే చివరి వరకు చూడండి. అలాగే నేను చెప్పే 6 సీరియల్ అవ్వచ్చు, 7 సీరియల్ అవ్వచ్చు, 8 కూడా అవ్వచ్చు. ఇక్కడ నేను స్క్రిప్ట్ అనేది ఏమీ రాసుకోను. జస్ట్ నా మైండ్‌లో ఏమైతే ఉందో అదే మీకైతే చెప్తాను. ఒక సీరియల్ ముందు రావచ్చు, ఒక సీరియల్ వెనకాల రావచ్చు. వీడియోని అయితే చివరి వరకు చూడండి. లైక్ చేయడం అసలు మర్చిపోతండి. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మనకైతే 6 సీరియల్ పేర్లు అయితే మీకు చెప్తాను. 6 సీరియల్ పేర్లలో ఫస్ట్ సీరియల్ పొదరిల్లు అయితే నేను తీసుకుంటాను. పొదరిల్లు రీసెంట్గా 100 డేస్ అయితే కంప్లీట్ చేసుకుంది. 100 డేస్ కంప్లీట్ చేసుకున్నా కానీ టీఆర్పీలో నెంబర్ 1 ప్లేస్ అయితే దూసుకుపోతుంది. పొదరిల్లు ఏం ఛాలెంజ్ ఉందని మీకు డౌట్ రావచ్చు కదా. పొదరిల్లులోనే అసలైన ఛాలెంజ్ అయితే ఉంది. అంటే మహాలక్ష్మిని ఎలాగైనా సరే వాళ్ళ నాన్నగారు తన పుట్టింటికి తీసుకెళ్ళిపోవాలి, పర్మనెంట్గా చక్రికి దూరం చేసి పుట్టింటికి తీసుకెళ్ళిపోవాలనేసి ఒక నక్క వినం. అంటే అక్కడ ఎలా చెప్పాలంటే అదే ఏదో ఒక సామెత ఉంది కదబ్బా, కుక్కకి నక్క తోలు కప్పుకొని ఏదో ఒక సామెత ఉంది కదా. అంటే ఒక ముసుగులో అయితే వచ్చాడని చెప్పుకోవచ్చు మనం. మహాలక్ష్మిని ఎలాగైనా సరే మ్యానిపులేట్ చేసి ఆ ఇంట్లో నుంచి చక్రికి సవాల్ చేశాడు కదా. చక్రి దగ్గర నుంచి మహాలక్ష్మిని ఎలాగైనా సరే దూరం చేస్తాననేసి ఆ విధంగా మంచితనం అనే ముసుగేసుకొని అయితే వచ్చాడు మనిషి. మంచితనం అనే ముసుగేసుకొని వచ్చి ఇక్కడ కోడల్ని కొడుకుని అయితే పుట్టింటికి తీసుకెళ్ళాలి అనేసి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాల్లో ఖచ్చితంగా సక్సెస్ కూడా అవుతారు. ఎందుకంటే మహాలక్ష్మి కూడా ఉంటుంది తన పుట్టింటికి పోవాలి, తన పుట్టింటితో అంతా కలిసి ఉండాలనేసి. ఖచ్చితంగా వాళ్ళ పుట్టింటికి అయితే అల్లుడు కొడుకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. అక్కడ మన చక్రిని అయితే బ్యాడ్గా చూపించాలనుకుంటారు. కానీ కుక్క తొక్కర వంకర అనేసి అంటాం కదా. కుక్క తొక్క వంకర అంటే ఎలాగైనా చేయండి, కుక్క తొక్కని ఏం వేసి కట్టినా కానీ అక్కడ మళ్ళీ వంకరగానే తిరుగుతుంది. కాబట్టి అక్కడ ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారు అలాగే వాళ్ళ అన్న ఖచ్చితంగా ఏదో ఒక తప్పు అయితే చేసి మళ్ళీ మహాలక్ష్మి అయితే మళ్ళీ వీళ్ళింటికి అయితే మన చక్రి వాళ్ళ ఇంటికి అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడ బిగ్ రివెంజ్ అయితే మనం చూడబోతున్నాం. చక్రి వర్సెస్ మహాలక్ష్మి వర్సెస్ చక్రి మహాలక్ష్మి వాళ్ళ నాన్నగారి మధ్య అయితే బిగ్ రివెంజ్ అయితే చూడబోతున్నాం. మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. మనకు 45 మినిట్స్ కాబట్టి సీరియల్ కూడా ఖచ్చితంగా మూమెంట్ అయితే మంచిగా ఉంటుంది, సెంటిమెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే మహాలక్ష్మి ఉన్న ఇల్లు ఒకలాగా ఉంటుంది, మహాలక్ష్మి లేని ఇల్లు ఒకలాగా ఉంటుంది. కాబట్టి మంచి రివెంజ్ అయితే చూడబోతున్నాం. అలాగే మన కేశవాకి సంబంధించిన లవ్ స్టోరీ కూడా ఇప్పుడిప్పుడే పునాది పడతా ఉంది. కాబట్టి మంచి లవ్ స్టోరీ వాళ్ళ మధ్య కూడా మంచిగా ఉన్న సీన్స్ అయితే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. అది అయిపోయిన తర్వాత నిండు మనసుల సీరియల్ మనం చూసుకున్నట్టయితే నిండు మనసుల సీరియల్లో కూడా మంచి ట్విస్ట్లు అయితే రివీల్ అవుతున్నాయి. ఎందుకంటే విజయానంద్ గారు మన సిద్ధు వాళ్ళ నాన్నగారిని శరత్ గారిని చంపారనేసి ఒక నింద అయితే మోసా ఉంటారు. అక్కడ మన సిద్ధుకి ఏం చేయాలో తెలియలేదు. అది నిజం అనేసి గట్టిగా నమ్మకం పెట్టుకున్నా కానీ ఆ నిజాన్ని ఎలా ప్రూవ్ చేయాలనేసి పర్టికులర్గా సాక్ష్యాలు లేవు. కాబట్టి ఆ సాక్ష్యాల కోసం అయితే మన మంజులా గారు అయితే విజయానందని బాగా వెనకేసుకొని వస్తున్నారు. అంటే ఏం చేసిన విజయానంద్ ఏం చేసినా సరే మంజులా గారు అయితే సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి విజయానంద్ని ఎలాగైనా సరే దోషిగా నిలబెట్టాలనేసి మన ప్రేరణ అలాగే సిద్ధు అయితే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆ ప్రయత్నంలో దేవుడి సాయం కూడా ఒకసారి ఉంటుంది మనకి అనేసి అంటారు కదా. ఆ విధంగా ఎవరో ఒక అతను చనిపోవాలనేసి అక్కడ దీనంగా రోడ్స్లో వస్తా అంటే మనం చూసినట్టయితే దీనంగా వస్తా అంటే అక్కడ నేను ఒక ఫైనాన్షియల్ కంపెనీలో డబ్బులు పెట్టాను, డబ్బులు చేస్తా అన్నారు, కానీ ఇప్పుడు ఎవరు నువ్వు అనేసి అడుగుతా ఉంటారు అనేసి అయితే చెప్పారు. అక్కడ తెలుసుకున్న సిద్ధు ప్రేరణ అయితే రిపోర్టర్స్ దగ్గరికి వెళ్ళి అంటే మీడియా ముందరకి అయితే వెళ్ళి ఆ మీడియా ముందర విజయానంద్ అంటే మంజులా ఫైనాన్స్ కంపెనీలో డబ్బులు ఫ్రాడ్ జరుగుతుంది అనేసి బయట పెట్టారు. అక్కడ పెడితే మన విజయానంద్ గారు ఎలాగైనా సరే తప్పించుకోవాలనేసి చేసే ప్రయత్నానికి మన ప్రేరణ సిద్ధు అయితే అడ్డుకట్టు వేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఎందుకంటే విజయానంద్ గారిని ఫస్ట్ బ్యాట్ చేస్తేనే కదా ఆయన తప్పు చేస్తాడు అనేసి మన మంజులా గారు నమ్మేదానికి. అందుకోసం అనేసి ఆ విధంగా అయితే చేస్తూ ఉంటారు. అలాగే మనకు మన ప్రేరణ వాళ్ళ చెల్లెలు ఉంది కదా, ప్రేరణ వాళ్ళ చెల్లెలు ప్రేరణ వాళ్ళ హౌస్ ఓనర్ మధ్య కూడా లవ్ సీన్స్ అయితే స్టార్ట్ అయ్యేదానికైతే ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా నిండు మనసుల సీరియల్ కూడా మంచి హైప్ ఉండే సీరియల్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది ఈ వారంలో. ఇంకా గోదావరి సీరియల్లో కూడా నాకు తెలిసినంత వరకు ట్విస్ట్ ఈ వారంలో రివీల్ అవ్వచ్చు అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చనిపోవాలి అనేసి వాళ్ళ నాన్నగారు చనిపోతారని మనకు తెలుసు. ఆ చనిపోయేంత వరకు సీరియల్ నరేషన్ అనేది కొంచెం స్లోగా ఉంటుందని మనకు తెలుసు. ఎందుకంటే మనకు సీరియల్లో ఫస్ట్ చూపించిండేది ఏంటి, నాన్న దూరం అయిన తర్వాత అక్క చెల్లెల్ని వాళ్ళ అమ్మని ఎలా చూసుకుంటుంది అనేసి మనకు జాను ఎలా చూసుకుంటుంది అనేసి మనకు స్టోరీ కాన్సెప్ట్. అందుకోసం మనకి ఏమనిపిస్తుంది, మనకు ముందు ఏం జరుగుతుందో తెలియాలనుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా గోదావరి సీరియల్లో కూడా మంచి ట్విస్ట్ ఈ వీక్లోనే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకోసమనే చెప్పాను బిగ్ ఛాలెంజ్ వీక్, బిగ్
ట్విస్టుల వీక్ అనేసి అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. సరైన సాధి అయిపోయిన తర్వాత నువ్వు లేక నేను లేను సీరియల్ గురించి పెద్ద ట్విస్టులు ఏమీ లేవు, జస్ట్ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అది దాని గురించి ఏం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఇంకా మనం మధ్యాహ్నం సీరియల్స్లో బ్రహ్మముడి సీరియల్లో కూడా చూసుకున్నట్టయితే ఎవరు సీఈఓ అవుతారనేసి మనం అయితే వెయిట్ చేస్తాను. సీఈఓ మేబీ మామూలు టెన్షన్ అయితే ఉండదు, నెక్స్ట్ లెవెల్లో టెన్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ రేఖకి ఇబ్బంది, అక్కడ ఇందుకి ఇబ్బంది, రాజుకి ఇబ్బంది, అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకొని ఎవరు సీఈఓ అవుతారనేది మనం అయితే చూడాలి. ఇక్కడ సీఈఓ అనే పదవి అంటే గుర్తొచ్చింది. కార్తీక్ దీపం సీరియల్లో కూడా రైవల్రీ వీక్ అనేది నడుస్తుందని చెప్పొచ్చు. రైవల్రీ వీక్ అంటే మనకు తెలుసు కదా. ఇక్కడ ఇంకొక విషయం అయితే చెప్పాలి, మనకు ఐపీఎల్ అయితే ఈ వారంతో అయితే నెక్స్ట్ ఈరోజు సండే, నెక్స్ట్ సండే అయితే మనకైతే ఐపీఎల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఐపీఎల్ కూడా మనకు 3 రోజులు మాత్రమే వస్తుంది, మంగళవారం, బుధవారం, అలాగే శుక్రవారం. మళ్ళీ సండే వస్తే సండే వచ్చినా రాకపోయినా మనకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ 3 వారాల తర్వాత స్టార్ మాల్లో టీఆర్పీ రేటింగ్స్ కూడా భారీగా మార్పు చెందే అవకాశం అయితే ఉంది. అలాగే ఏ దేవిని వరమో నీవు అనే సీరియల్ కూడా కొత్త సీరియల్ అయితే మనకు ప్రోమో అయితే వచ్చింది. ఆ ప్రోమో అనాలిసిస్, డేట్ అండ్ టైం అయితే మన ఒక వీడియో అయితే చేసినాను. ఎవరన్నా చూడకుండా ఉంటే వెళ్ళి ఖచ్చితంగా చూడండి. అది అయిపోయిన తర్వాత మన కార్తీక్ దీపం సీరియల్లో సూరజ్ అనే క్యారెక్టర్ అయితే ఆఫీస్లోకి అడుగు పెట్టడానికి వెరీ వెరీ సిద్ధంగా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీపాన్ని ఎంతలా ద్వేషిస్తుందో, అంటే దీపాన్ని ఎంతలా ఎలా చెప్పాలంటే ఒక పురుగులాగా చూస్తుంది. ఇప్పుడు మనం కాక్రోచ్ చూస్తే అమ్మాయిలు ఎలా చేదరించుకుంటారో ఆ విధంగా దీపాన్ని అయితే ఒక కాక్రోచ్ లాగా అయితే చూస్తుంది. కాక్రోచ్ అని ఎందుకు చెప్పానంటే ఆల్రెడీ ఫుల్ ట్రెండింగ్లో ఉంది కాక్రోచ్ అనే పేరు, అందుకోసం చెప్పాను. తప్పుగా అనుకోవద్దండి కార్తీక్ దీపం ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే. అక్కడ ఆ విధంగా చూస్తూ ఉంది, అంటే ఒక చీట పురుగులాగా చూస్తూ ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆ చీట పురుగులాగా చూసే ప్లేస్లో మరొకరు అయితే వచ్చి జాయిన్ అవుతారు. వాళ్ళే సూరజ్ అనే క్యారెక్టర్ అయితే మన కార్తీక్ దీపం సీరియల్లో మనకు మండే ఎపిసోడ్ లేకపోతే ట్యూస్డే ఎపిసోడ్లో అయితే ఖచ్చితంగా మన కార్తీక్ బాబు అయితే దీపాకు సపోర్ట్గా అయితే తీసుకొచ్చి పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. అప్పుడు దీప, సూరజ్ ఇద్దరు కలిస్తే మన జ్యోష్నాని ఎలా ఎదుర్కొంటారనేసి. ఎందుకంటే జ్యోష్నాకి ఇక్కడ ఇంట్లో సపోర్ట్ లేదు, ఆఫీస్లో సపోర్ట్ లేదు, ఎక్కడ సపోర్ట్ లేకపోయినా కానీ పారిజాతం గారు ఏదో తూతు మంత్రంగా అలా సపోర్ట్ చేస్తుంటే జ్యోష్న రెచ్చిపోతుంది. అలాంటి రెచ్చిపోయే జ్యోష్నకి అడ్డుకట్ట ఎలా వేస్తారు అంటే కార్తీక్ బాబు ఉన్నా లేనట్టే అనేసి మనకైతే తెలుస్తుంది కదా. అంటే జస్ట్ సపోర్ట్ చేయకుండా సపోర్ట్ చేస్తాను. కాబట్టి ద బెస్ట్ ఎపిసోడ్స్ అయితే మనం అయితే చూడబోతున్నాం నాకైతే అనిపిస్తుంది కార్తీక్ దీపంలో కూడా సీఈఓ రేస్లో పోటీ జరుగుతుంది. కాబట్టి ఆ సీఈఓ రేస్ ఇంకా 1 నెల 2 నెలలు మనకు సుమిత్ర గారు క్యాన్సర్ ఎలాగైతే లాగారో ఆ విధంగా లాగుతారు. మనకు పెళ్ళి 1 నెల అంటే మనకు 6 నెలలు అవ్వచ్చు, సంవత్సరం కూడా అయిపోవచ్చు. సీరియల్ ఎండ్ అయిపోయే రోజు కూడా పెళ్ళి అవుతుందో లేదో కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే వన్స్ పెళ్ళి అయిపోయిందంటే కార్తీక్ దీపంలో ఇంక స్టోరీ ఉండదు. కాబట్టి అక్కడికైతే నాకు తెలిసినంత వరకు ఏమి జరగదు, ఈ సీఈఓ ప్రాసెస్సే జరుగుతూ ఉంటుంది. సీఈఓ ప్రాసెస్లో మంచి మంచి ట్విస్టులు అయితే మనకైతే అందరికైతే వస్తుంటాయి కార్తీక్ దీపం సీరియల్లో. ఇంకా ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ చూసుకున్నట్టయితే ఆ లైన్ ఎలాగైనా సరే పోగొట్టాలి అనేసి మన నర్మదా అయితే ప్రయత్నాలు అయితే చేస్తుంది. నర్మదా ప్రయత్నాలకి సాగరు అలాగే రామరాజు అడ్డుకట్టేస్తూ ఉంటారు. ఇద్దరు షార్ట్ టెంపర్ లాగా అయితే బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ వల్లి ప్రెగ్నెన్సీని బయట పెట్టడానికి కూడా మన ప్రేమ అలాగే నర్మద ఏదైనా కలిసి, అలాగే ఇప్పుడు వేదవతి గారు తోడుండారు, ధీరజ్ తోడుండారు, వీళ్ళంతా తోడుండారు. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ఇంప్లిమెంట్ అయితే చేస్తారు. మళ్ళీ అమూల్యకి ఏదో కాలేజీలో ప్రాబ్లం ఉందనేసి అమూల్య ట్రాక్ని అయితే మళ్ళీ తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని నాకు అనిపిస్తుంది. అమూల్య ట్రాక్ తీసుకొచ్చినప్పుడు ముగ్గురు అన్నదమ్ములు చేరి ఆ విశ్వాన్ని ఏమైనా చేస్తారా అనేది కూడా మనం అయితే చూడాలి. ఎందుకంటే ఎంత ప్రేమనా సరే చెల్లి ప్రేమ అలాగే చెల్లికి పెళ్లి చేసేంత వరకు సాగర్ ఆ ఇంట్లోనే ఉండాలి, ఆస్తి పంపకాలు జరగవు. కాబట్టి ఇక్కడ అమూల్య పైన అయితే మొత్తం తిరిగే ఛాన్స్ అయితే ఉంది, స్టోరీ మొత్తం తిరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి అమూల్యకు కూడా సంబంధించిన ఎపిసోడ్ అయితే మనం అయితే ఈ వారంలో చూడబోతున్నాం. అక్కడ ముగ్గురు అన్నదమ్ములు కలిసి భద్రావతి వాళ్ళని ఎదుర్కొంటారా, అలాగే ధీరజ్ కార్ విషయంలో కూడా ఏమైందో కనుక్కో అనేసి చెప్పింది కదా, అక్కడ ధీరజ్ కార్ విషయంలో కూడా రామరాజుకి ధీరజ్కి ఏమన్నా కొట్లాట జరిగే ఛాన్స్ ఉంది అనేది కూడా మనం అయితే ఈ వీక్లో అయితే చూడబోతున్నాం. అది అయిపోయిన తర్వాత గుండెండ గుడిగెనెల సీరియల్ మెయిన్ సీరియల్ మనకి. గుండెండ గుడిగెనెల సీరియల్ కూడా మనకైతే మామూలు ట్విస్ట్లు అయితే ఉండట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఫోన్ పోయింది కదా, ఫోన్ పోయిన తర్వాత ఆ ఫోన్ ఎక్కడి నుంచి లీక్ అయింది అనేసి మన బాలు అయితే నిఘా అయితే పెట్టాడు. ఆ నిఘా పెట్టిన తర్వాత పేరు ఉంది గుణానైతే ఎక్కడి నుంచి బయటకు వచ్చింది ఆ వీడియో, ఎవరి ద్వారా వచ్చిందని తెలుసుకున్న తర్వాత ఫస్ట్ రోహిణి ఏమేమి మిస్టేక్లు చేసిందని మనం అయితే చెప్పుకుందాం. పెళ్ళి పిల్లోడు ఉండాలనేది లాస్ట్లో తెలిసిన తర్వాత నేను తమిళ్లో రీసెంట్గా ప్రమోట్ చేశాను. మన మీనా వాళ్ళ ఇంట్లో వచ్చి వాళ్ళు అన్నం తింటా ఉంటారు. అంటే ఆఖరికి ఇల్లు కూడా పోగొట్టుకున్నారు మన ప్రభావతి గారు. ఇల్లు కూడా పోగొట్టుకొని మన మీనా వాళ్ళ ఇంట్లో వచ్చి అన్నం తింటా ఉంటారు. మీనా వాళ్ళ ఇంట్లో అక్కడ మన ప్రభావతి గారు అన్నం చేస్తే అక్కడ తినడానికి అబ్బా ఇదేంతరా ఇంత
అంటే ఇంత ఘోరంగా చేసింది అనేసి అనుకుంటా అంటే అక్కడ మీనా వాళ్ళ అమ్మ మాత్రం సంస్కారం చూపించింది, నెక్స్ట్ లెవెల్ చూపించింది. అబ్బా నిజం చెప్తాను, అక్కడ తిన్నప్పుడు చాలా బాగుంది వదిన, ఎంత బాగా చేశారు వదిన అనేసి వాళ్ళే అక్కడ వాళ్ళ చెల్లెలు ఉంది కదా, మీనా వాళ్ళ చెల్లెలు ఉంది కదా, ఆ అమ్మాయి అయితే చేతురించుకుంటా ఉంది, ఎలా తింటారా నాయన ఈ అన్నాన్ని అనేసి అంటా అంటే మీనా వాళ్ళ అమ్మ మాత్రం బాగా చేశారు వదిన, చాలా థ్యాంక్ యూ వదిన, మీరు నేను పనికి పోయినప్పుడు మీరు వంట చేయడం అనేది బాగుంది అని వదిన అని చెప్పడం ఎక్కేసింది అసలు. మామూలుగా అయితే ఇప్పుడైతే ఆ విధంగా అయితే మన రోహిణి బండారం అయితే బయటపడుతుంది. ఎందుకంటే మన ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తుందో మనకు తెలుసు. మీనా బాలు ఎన్ని అప్పులు తెచ్చారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఆ లాయర్కి డబ్బిచ్చారు, మన ప్రభావతి గారు 2 లక్షలు దొబ్బేశారు. ఇవన్నీ చూసుకున్నట్టయితే బాలు అయితే బాగా సతమతం అయిపోయాడు. కాబట్టి ఆ సతమతం అయ్యేదానికి కారణమైన రోహిణి అయితే మామూలు టార్చర్ అయితే చూపిపోరు. ఇంకా మొత్తం కంప్లీట్గా రోహిణి ఫాల్ డౌన్ మాత్రమే మనం అయితే చూడబోతున్నాం. కంప్లీట్గా రోహిణి చుట్టూరానే తిరిగి స్టోరీ అయితే మాత్రం రోహిణికి విడాకులు ఇవ్వడం, మనోజు కోర్టు సీన్స్ అయితే మీ ఓకే వదిలేస్తాను, అన్ని ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి కోర్టు సీన్స్ అయితే మనోజ్కి అలాగే రోహిణికి విడాకులు సీన్ అప్పుడు మాత్రం. ఆ ఎపిసోడ్స్ అంతా చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మాత్రం మంచి ఎపిసోడ్స్ అయితే వస్తుంది. ఇది నాకు తెలిసినంత వరకు. ఇంకా పలికే బంగారమైన సీరియల్లో అక్కడ మనం చూసుకున్నట్టయితే పెళ్ళి అయితే ఆగిపోయింది కాబట్టి ఆ సీరియల్ కూడా ఏం పెద్దగా ఫరక్ ఏం పడదు. మిగిలిన సీరియళ్ళు వారసరాలు, ఇంకా సప్తపది సీరియల్ ఇవంతా రెగ్యులర్గా ఉంటాయి. కాబట్టి ఇది నా ప్రెడిక్షన్. మీకు ఎలా అనిపించిందో, దీనికి మీరేమైనా పేరు పెట్టాలనుకుంటే ఏం పేరు పెడతారని కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోతుంది. నాకు తెలిసినంత వరకు బిగ్ వార్ అయితే చూస్తాను అని అనిపించింది ఈ వారంలో. దిస్ వీక్ బిగ్ వార్ కమింగ్ సూన్ స్టార్మా. ప్రోమోలు కూడా అంతే హాట్గా ఉండాలని నేనైతే కోరుకుంటాను. ప్రోమో మార్నింగ్ వచ్చిందంటే జియో హాట్‌స్టార్లో మంచి ఎపిసోడ్ పడితే మాత్రం ఖచ్చితంగా ఏ సీరియల్ అన్నా సరే మంచి ఎపిసోడ్ పడితే మాత్రం రివ్యూ చేసేకి సిద్ధంగా ఉంటాడు ఈ కిరణ్ రామనేని. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, మన ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.